క్విజ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత కలేశ నాశాయ గోవిందాయ. భీముడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్ముడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి సూర్యుడు. సమాధానం ఆప్షన్ ఏ వాయుదేవుడు. ఏకలవ్యుడు ద్రోణుడికి గురుదక్షిణగా ఏమిచ్చాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు, ఆప్షన్ సి ధనం, ఆప్షన్ డి ఆయుధాలు. సమాధానం ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు. మయుడు పాండవులకు ఏమి నిర్మించాడు? ఆప్షన్ ఏ లాక్షాగృహం, ఆప్షన్ బి మాయాసభ, ఆప్షన్ సి గద, ఆప్షన్ డి ఇంద్రప్రస్థం. సమాధానం ఆప్షన్ బి మాయాసభ. అర్జునుడు ఎవరి నుంచి పాశుపతాస్త్రం పొందాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి బ్రహ్మ. సమాధానం ఆప్షన్ బి శివుడు. అర్జునుడు ఉలూపి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇరవాన్, ఆప్షన్ బి భబ్రువాహనుడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి ఘటోత్కచుడు. సమాధానం ఆప్షన్ ఏ ఇరవాన్. జయద్రథుడిని పాండవులు ఎందుకు విడిచిపెట్టారు? ఆప్షన్ ఏ దుశ్శల సోదరుడు కాబట్టి, ఆప్షన్ బి శక్తి లేదు, ఆప్షన్ సి కృష్ణుడు ఆదేశం, ఆప్షన్ డి భీష్ముడు ఆపాడు. సమాధానం ఆప్షన్ ఏ దుశ్శల సోదరుడు కాబట్టి. ఆదిపర్వంలో ప్రధాన సంఘటన ఏమిటి? ఆప్షన్ ఏ పాండవుల వనవాసం ప్రారంభం, ఆప్షన్ బి కురుక్షేత్ర యుద్ధం, ఆప్షన్ సి ద్రౌపది వస్త్రాపహరణం, ఆప్షన్ డి భీష్ముడి మరణం. సమాధానం ఆప్షన్ ఏ పాండవుల వనవాసం ప్రారంభం. గంగా శాంతనుడి కుమారులను ఎంతమందిని నదిలో పడేసింది? ఆప్షన్ ఏ 9 మందిని, ఆప్షన్ బి 6గురిని, ఆప్షన్ సి 8 మందిని, ఆప్షన్ డి 7గురిని. సమాధానం ఆప్షన్ డి 7గురిని. వ్యాసుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ హస్తినాపురంలో, ఆప్షన్ బి యమునా ద్వీపంలో, ఆప్షన్ సి గంగా తీరంలో, ఆప్షన్ డి బదరీకాశ్రమంలో. సమాధానం ఆప్షన్ బి యమునా ద్వీపంలో. కాశీరాజు కుమార్తెలు ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, మాద్రి, గాంధారి, ఆప్షన్ బి ద్రౌపది, సుభద్ర, ఉత్తర, ఆప్షన్ సి అంబ, అంబిక, అంబాలిక, ఆప్షన్ డి సత్యవతి, గంగా, ఉలుపి. సమాధానం ఆప్షన్ సి అంబ, అంబిక, అంబాలిక. 8వ కుమారుణ్ణి గంగ పడేయకుండా శాంతనుడు ఆపాడు. ఆ బిడ్డ పేరేమిటి? ఆప్షన్ ఏ విచిత్రవీర్యుడు, ఆప్షన్ బి చిత్రాంగదుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి దేవవ్రతుడు. సమాధానం ఆప్షన్ డి దేవవ్రతుడు. లక్కగృహంలో ఎవరు మరణించారు? ఆప్షన్ ఏ పాండవులు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి ఒక నిషాద స్త్రీ మరియు ఆమె 5గురు కుమారులు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి ఒక నిషాద స్త్రీ మరియు ఆమె 5గురు కుమారులు. పాండవులు హస్తినాపురానికి ఎవరితో వచ్చారు? ఆప్షన్ ఏ మాద్రి, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి సత్యవతి. సమాధానం ఆప్షన్ సి కుంతి. ద్రోణుడు ఎవరిని గురువుగా కోరుకున్నాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి కృపుడు. సమాధానం ఆప్షన్ బి పరశురాముడు. హిడింబి భీముడి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి ఘటోత్కచుడు, ఆప్షన్ సి ఇరావాన్,
ఆప్షన్ డి బభ్రువాహనుడు. సమాధానం ఆప్షన్ బి ఘటోత్కచుడు. ద్రౌపది ఎందుకు 5గురు భర్తలు? ఆప్షన్ ఏ పూర్వజన్మ శాపం వల్ల, ఆప్షన్ బి ద్రుపదుడు ఆదేశం, ఆప్షన్ సి కుంతి నాట వల్ల, ఆప్షన్ డి వ్యాసుడు సలహా. సమాధానం ఆప్షన్ ఏ పూర్వజన్మ శాపం వల్ల. సత్యవతి తండ్రి ఏ షరతు పెట్టాడు? ఆప్షన్ ఏ భీష్ముడు చనిపోవాలి, ఆప్షన్ బి రాజ్యం సగమివ్వాలి, ఆప్షన్ సి ఆమె కుమారులే రాజులు కావాలి, ఆప్షన్ డి భీష్ముడు వివాహం చేసుకోవాలి. సమాధానం ఆప్షన్ సి ఆమె కుమారులే రాజులు కావాలి. పరాశరుడు సత్యవతి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ విదురుడు, ఆప్షన్ బి సుకుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ సి వ్యాసుడు. వంశం కొనసాగించడానికి సత్యవతి ఎవరిని పిలిచింది? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి పరాశర మహర్షి, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. ద్రోణుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి భరద్వాజుడు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి పరాశరుడు. సమాధానం ఆప్షన్ బి భరద్వాజుడు. లక్క గృహం ఎక్కడ కట్టబడింది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి వారణావతం, ఆప్షన్ డి కాంపిల్యం. సమాధానం ఆప్షన్ సి వారణావతం. అర్జునుడు వనవాసంలో ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి కాశీ, ఆప్షన్ డి మణిపురం. సమాధానం ఆప్షన్ ఏ హిమాలయాలు. అర్జునుడు చిత్రాంగద కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి బభ్రువాహనుడు, ఆప్షన్ సి ఇరావాన్, ఆప్షన్ డి ఘటోత్కచుడు. సమాధానం ఆప్షన్ బి బభ్రువాహనుడు. అర్జునుడు సుభద్రను ఎలా వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ స్వయంవరం, ఆప్షన్ బి హరణం, ఆప్షన్ సి గాంధర్వ వివాహం, ఆప్షన్ డి రాక్షస వివాహం. సమాధానం ఆప్షన్ డి రాక్షస వివాహం. సత్యవతి పూర్వం ఎవరితో కుమారుణ్ణి కన్నది? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి పరాశర మహర్షి, ఆప్షన్ సి శాంతనుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ బి పరాశర మహర్షి. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.